హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ మాధవిని. ఈరోజు వచ్చేసి వీడియోలో దానిమ్మ పూత గురించి అండి. అలాగే ఇంతకుముందు చెప్పాను కదా, ఫస్ట్ పూత కాయలు వచ్చినాయి, వాటి గురించి కూడా చెప్తాను. నాకు హ్యాపీగా ఉందండి. ఈరోజు దానిమ్మ పూత మొత్తం వీడియో తీద్దామని అనుకున్నాను. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకు తెలిసినంతవరకు అయితే చెప్తానండి. చూడండి పూత ఎలా వచ్చిందో. నేను దీన్ని అంటుకొని ఇప్పటికే 3 సార్లు అంటుకున్నాను. పూత రాలిపోతుంది. ఎందుకంటే నైట్ పెద్ద గాలివాన వచ్చిందండి. దానివల్ల పూత కొంచెం వీక్గా ఉండటం వల్ల రాలిపోతుంది. అది కూడా ఎక్కడ పడిందో చూపిస్తాను. చాలా హ్యాపీ కూడా ఉంది. గుత్తులు గుత్తులుగా వచ్చేసాయండి. చూసారా, అంటుకుంటే పడిపోతున్నాయి అన్నమాట. ఇవి ఇప్పటికే నేను 3 సార్లు వీడియో తీద్దాం ట్రై చేసి అంటుకుంటే పడిపోయాయి. మళ్ళీ జాగ్రత్తగా తీస్తున్నాను అనమాట. ఇవ్వండి పూత వచ్చి చూపిస్తానని అనుకుంటుంది. చూసారా, ఇవి మీకు ఇంతకుముందు చూపించిన 10 days అలా వీడియో అప్లోడ్ చేశాను కదా, అంతకంటే ముందే వచ్చిన పూత మొత్తం రాలిపోయింది. మళ్ళీ కొత్తగా వస్తుంది. ఇలా గుత్తులు గుత్తులుగా వచ్చాయి. ఇప్పటికే చెప్పాను కదా, అంటుకుంటే రాలిపోతుంది. ఇవి ఇంతకుముందు చెప్పాను కదా కాయలు, చూడండి ఈ సైజు వచ్చాయి. ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి మీకు అప్పుడు చూపించినప్పుడు. ఇప్పుడు కొంచెం పెద్దవి అయ్యాయి అన్నమాట. చూస్తున్నారు, నాకు చాలా హ్యాపీగా ఉందండి. అసలు పూత బాగా వచ్చిద్దని అనుకోలేదు. చెప్పాను 3 కాపులు వస్తాయని, కానీ రాత్రి గాలికి పడిందని చెప్పాను కదా, చూడండి ఎలా పడిపోయాయి. గాలి తోలితే చాలా పడిపోతూనే ఉన్నాయన్నమాట. పెద్ద కాయలతో ముందుగల కాపు దానిమ్మకాయలు చూపిస్తానన్నాను కదా, చూపిస్తాను చూడండి. ఇవి అప్పుడు చూపించిన కాయలే. ఇవి ప్యూర్ ఆర్గానిక్కేనండి. మళ్ళీ చెప్తున్నాను, మందులే వాడని ప్యూర్ పేల్ పింక్ దానిమ్మ. టేస్ట్ వచ్చేసి పుల్లగా ఉంటాయి అన్నమాట. పెద్ద కాయలు చూపిస్తాను కదా, ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇవి కాదండి, అటు పక్కకి వెళ్ళాలా, కొంచెం వెయిట్ చేయండి. జంటకాయలు కదా, భలే ఉన్నాయి. ఇవిగోండి ఫస్ట్లో మీకు చూపించిన దానిమ్మకాయలు పండటానికి రెడీ అయిపోతూనే ఉన్నాయి. ఇవి కొంచెం ఊరలేదు, రసం పీల్చే చీమలు ఉన్నాయి ఉండటం వల్ల. మీకు అప్పుడు చూపించాను కదా పెద్ద కాయ, మీకు ఇంతేనండి. మీరు చూసారా ఎంత పూత వచ్చిందో. కాయలు కూడా చూపిస్తాను, దగ్గరకు వచ్చి చూపిస్తాను. చూసారా, ఈ ప్యూర్ ఆర్గానిక్ దానిమ్మ. ఇది 2వ వీడియో అండి. పెద్ద కాయలన్నీ వీడియో తీద్దామని నీట్ కూడా చేయకుండానే ఇలా తీసేస్తున్నాను. కొంచెం గజిబిజైనా అడ్జస్ట్ చేసుకోండి. ఇవన్నీ ముందు కాపు నుంచి వచ్చిన కాయలన్నీ. ఇంకొన్ని కాయలు మా బ్రదర్ తినేసాడు. పూత అయితే చూడండి చాలా వచ్చేసింది. ఇంకా వస్తూనే ఉంది. ఇవి పండటానికి వచ్చింది కదా, కోసేపోతున్నాను. ఇప్పుడు పోయినండి ఒక 2 days 3 days. నిజానికి నేను కొయ్యను, మా బ్రదర్ కోసేసుకొని తినేస్తూనే ఉంటాడు అన్నమాట. ప్యూర్ ఆర్గానిక్ దానిమ్మకాయలండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్.